హై స్కూల్ హెడ్ మాస్టర్ శ్రీనివాస్ సార్ గారు, డి శ్రీనివాస్ సార్ గారు సోషల్, ఎం వెంకట నరసారెడ్డి గారు బయోసు, మంగుల వాణి గారు, నాగేష్ సారు, సిహెచ్ వనజ గారు, గోపాల్ గారు, శ్రీకాంత్ గారు, నాతోటి ఉప సర్పంచ్ గారు, వార్డు సభ్యులు, ఏఏపిసి చైర్మన్ గారు, గ్రామ పెద్దలు, సిఏలు, మరియు అంగన్వాడీలు, సభకు వేంచేసినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మనకు స్వాతంత్ర్యం వచ్చి 80 సంవత్సరాలు అయింది. 80 సంవత్సరాలకు పూర్వము మన దేశాన్ని ఆంగ్లేయులు 200 సంవత్సరాలు పరిపాలించారు. వారి పరిపాలనలో మనకు మన దేశం నుండి ఉన్న సంపద, బంగారు గనులు కానీ వేరే ఇతర గనులన్నీ వాళ్ళ దేశానికి తరలించకపోయారు. మనల్ని చిత్రహింసలకు గురి చేశారు. ఎన్ని రోజులైనా ఏదైనా మన స్వాతంత్ర్యం మనకు కావాల్సిందేనని చెప్పి మన పెద్దలు, అప్పటి పెద్దలు ఝాన్సీ లక్ష్మీబాయి గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, నెహ్రూ, గాంధీ గారు మొదలగు వారు మా స్వాతంత్ర్యం మాకు కావాల్సిందే అని చెప్పి ఆంగ్లేయులతోటి ఎట్లయితే వాళ్ళ దగ్గర పరిపాలన అధికారాలు అన్నీ వాళ్ళ చేతిలో ఉన్నాయి. మరి మనము ఎట్లా మన దేశాన్ని మనం చేసుకోవాలి, వీళ్ళని మన దేశం నుండి ఎల్లగొట్టి మన పరిపాలన మనం చేసుకుంటేనే మనం బాగుపడతాం, మనం చేసుకోవాలని చెప్పి వీళ్ళు అందరూ ఒక చోట ఎట్లయితే కలుద్దాము ఏందని చెప్పి వారి ఆలోచన ప్రకారం ఏ విధంగా అయితే మనం పలానాడు ఈరోజు ఈ సభ పెట్టుకుందాం, పలానాడు ఇట్లా పెట్టుకుందాం అని అంటే వీళ్ళకి పర్మిషన్ ఇచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే వీళ్ళు చేసుకొని ప్రజలు సభలు పెట్టుకొని వీళ్ళు సక్సెస్ అయితే మనల్ని ఇక్కడ ఎల్లగొట్టే ఉద్దేశం ఉంటుందని చెప్పి వీళ్ళని సభలు పెట్టుకొని ఇచ్చేవారు కాదు. అయితే వాళ్ళు ఏ నైట్ ఎప్పుడో మనం ఎక్కడ కలుసుకుందాము ఏందనేది ఉద్దేశంతో కలుసుకొని ప్రోగ్రాములు సెట్ చేసుకొని ఎట్లా చేద్దామని చాలా ప్రోగ్రాములు చేసి ఎన్నో రకాలుగా చేసి మన దేశాన్ని మనం పరిపాలించుకుందాము, మనం చేసుకుందాం అనే ఉద్దేశంతో మన గాంధీ గారు దక్షిణాఫ్రికాలో చదువుకొని అప్పుడే ఆయన మదిలో పుట్టిన ఆలోచన ఇండియాకు వచ్చి ఉప్పు సత్యాగ్రహం మొదలుపెట్టి మౌనంతో మన దేశాన్ని మనము సాధించుకోవాలనే ఉద్దేశంతో ఎందరో మహనీయులు అందరూ ఆయనకు సహకరించి ఏది చేద్దామంటే దానికి ఆయన మాటకు వేరే ఎదురు చెప్పకుండా అందరూ ఒకటై మౌనంతో వీళ్ళని ఏ విధంగా అయితే మన దేశం నుండి బయటకు పారదోలి మన దేశాన్ని మనమే పరిపాలించుకోవాలి, మన దేశాన్ని మనం పరిపాలించుకుంటూనే మనం బాగుపడతాం, అన్ని దేశాలలాగా మన దేశం ఉండాలంటే మన దేశాన్ని మనమే పరిపాలించుకోవాలనే ఉద్దేశంతో ఉప్పు సత్యాగ్రహం మొదలైన సత్యాగ్రహాలు పెట్టి చివరికి
ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి వాళ్ళను ఎన్నో విధాలుగా మా దేశం మేము పరిపాలించుకుంటామనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు లాస్ట్కు చివరికి ఏం చేయలేక 1947 ఆగస్టు 15 రాత్రిన ఆగస్టు 14 రాత్రే వాళ్ళు మనకిచ్చి వెళ్ళిపోవడం జరిగింది. వారి కష్ట ఫలితమే ఈరోజు మనం ఇక్కడ అందరం సమావేశం కావడానికి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇంకా ఎప్పుడు భారతదేశం ఉన్న రోజులు కూడా ఈ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్నాం. అయితే వాళ్ళు మన దేశం నుంచి వెళ్ళిపోయారు. మరి మనము మన పరిపాలన ఏ విధంగా ఉండాలి, ఎట్లా చేద్దామనేది వీళ్ళందరూ కూర్చొని పార్లమెంటు, రాజ్యసభ ఇట్లా అన్నీ వీళ్ళు నిర్ణయించుకొని ఇట్లయితే మనం పరిపాలన చేసుకుందామని చెప్పే ఉద్దేశంతో అప్పటి నుంచి ఈ పరిపాలన విధానం అమల్లోకి వచ్చింది. ఓకే, అట్లా జరిగింది. ఇక పోయిన డిసెంబర్ 14 తారీఖు రోజున సర్పంచ్ ఎలక్షన్లు జరిగినాయి. ఆ సర్పంచ్ ఎలక్షన్లలో గ్రామ ప్రజలు మీరందరి మన్ననతోటి, మీ అందరి కోరికతోటి దాన్ని ఎన్నుకోవడం జరిగింది. అయితే మనము ఎన్నికైన తర్వాత మనము కొన్ని అంశాలను దృష్టిలోకి తీసుకున్నాం. మన ఇల్లు బాగుపడాలంటే యజమాని మంచిగా ఉంటేనే పిల్లలను మంచిగా చదివించుకుంటాడు, వాళ్ళకు మంచి ఉద్యోగాలు ఇప్పిస్తాడు, ఆ ఇల్లు బాగుపడుతుంది. ఇంటి గృహిణి మంచిగా ఉంటేనే ఇంట్లో మంచి వంటలు చేస్తుంది, పిల్లలను అందరినీ ఏ విధంగా చూసుకుంటుందో ఇంటి యజమాని అదేవిధంగా ఆ పిల్లలను ఇంటికి కన్ను రెప్పలా చూసుకుంటాడు. అయితే మనము ఎన్నికైన తర్వాత మనం కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకుందాం. ఫస్ట్ ఏంటంటే ఊరు బాగుపడాలంటే ఊరుకు ముఖ్యమైనది బేస్మెంట్ లాంటిది స్కూల్. ఆ స్కూల్ను ఎట్లయితే మనం మంచిగా చేసుకుంటామో మన ఊరు విలువ అలానే ఉంటుందని ఉద్దేశంతో ఫస్ట్ స్కూల్ను పరిగణలోకి తీసుకున్నాం. మనము ఎన్నికైనప్పుడు స్కూల్ కాంపౌండ్ వాళ్ళు ఉండే కానీ అది అక్కడికి వెళ్ళి చూస్తే ఇక్కడికి వెళ్ళి కనవాడు, ఇక్కడికి వెళ్ళి చూస్తే అక్కడికి వెళ్ళి కనవాడు, ఆనంగా దాడుదురు ఈనంగా వదురు. అయితే స్కూల్కు లాగ్ చేసి తాళం వేసుకునే పరిస్థితి లేకుండే. మనం ఫస్ట్ గెలవగానే మన హరీష్ అన్న దగ్గరికి పోయి, సార్ మాకు పరిస్థితి ఇది, మా ఊరు పరిస్థితికి ఇది సార్, మాకు తక్షణమే స్కూల్ కాంపౌండ్ వాళ్ళు అయితే కావాలి సార్ అనగానే సారు పెద్ద మనసుతోటి మనకు ఫస్టే ఒక 10 లక్షలు శాంక్షన్ చేసి స్కూల్ కాంపౌండ్ వాళ్ళు కట్టుమనడం జరిగింది. అదేవిధంగా మనం వచ్చి స్కూల్ కాంపౌండ్ వాళ్ళు మొదలుపెట్టినాం. అక్కడ చివరి నుంచి అక్కడ దాకా అయింది ఆ ఫస్ట్ బడ్జెట్లో. తర్వాత ఇంకా సగం ఉన్నది, సరే అయితే అయింది, మరి ఇంకోటి ఎట్లా, ఈత కావాలి కదా, సగం చేసి ఊకుంటే కలవది, ఇది ఎట్లా కావాలని చెప్పి మళ్ళా సార్ దగ్గర పోయినాం. సార్ ఇది పరిస్థితి ఇట్లా అంటే టోటల్గా ఎక్కడ ఇట్లా ఇచ్చిన సందర్భాలు లేవు. ఫస్ట్ ఇచ్చి సెకండ్ విడత ఇచ్చిన సందర్భాలు ఎక్కడ లేవు. వాస్తవానికి మన మండలంలో కానీ ఎక్కడ ఇవ్వలే. మళ్ళా సారు స్పెషల్గా కలెక్టర్ గారితో మాట్లాడి మనకు మిగిలిన కాంపౌండ్ వాళ్ళు కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. అదే స్ఫూర్తితోటి మనం మిగిలిన కాంపౌండ్ వాళ్ళు కూడా పూర్తి చేసుకున్నాం. అయితే పూర్తి చేసుకోవడం జరిగింది. ఇకపోతే మన ఊరిలో కూడా పనులు చాలా చేసేటివి ఉన్నాయి. అదంతా ఊరు విషయము, అది ఇక్కడ చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఇకపోతే
మేమైతే ఏ విధంగా అయితే కష్టపడుతున్నామో ఈ స్కూల్కు కానీ దేనికి కానీ మన సార్లు కూడా అదే విధంగా కష్టపడుతుర్రు, పిల్లలకు మంచి విద్యా బోధన చెప్తుర్రు అని నేను భావిస్తున్నాను. ఇకపోతే రెండో విషయం ఏంటంటే మన ఊర్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు, మన స్కూల్కి ఎంతమంది వస్తారు, అదొక ప్రశ్న. పొద్దున్న లేవగానే గుయ్యి అనుకుంటా అన్నీ అవి వస్తాయి అక్కడ ప్రైవేట్ స్కూల్లో. అందులకు వాళ్ళ తల్లిదండ్రులు అక్కడ ఉండి పిల్లలు జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఆడ వేడి చేసి స్కూల్ బస్సు ఎక్కిస్తారు. పర్లేదు, ఎక్కిస్తారు, ఎక్కియాలి, వాళ్ళకి మంచి చదువు రావాలి అని మనం అందరం కోరుకుంటున్నాం. మనం కూడా ఇక్కడ ఇంత ఖర్చు పెట్టి ఇంతమంది ఉపాధ్యాయులకు వాళ్ళకి ఇంత గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది, మంచిగానే వాళ్ళకి జీతాలు ఇస్తున్నాము, మంచి వాళ్ళ ఉపాధ్యాయులను ఇక్కడ తెప్పించి పెట్టినాము. మరి మన గ్రామం తరఫున మన పిల్లలందరూ సిద్దిపేటకు పోతే మరి అక్కడ ఏమన్నా వాళ్ళకి గోల్డ్ మెడల్ వచ్చినాయా? ఇక్కడ అయిన వాళ్ళకి ఏమన్నా గోల్డ్ మెడల్ రాలేదా? మరి వాళ్ళు ఇక్కడ వాళ్ళకన్నా వాళ్ళకి ఏమి ఎక్కువ వచ్చింది స్టడీ? అసలు ఏ విధంగా అక్కడ ఎందుకు మరి అట్లా వచ్చిందంటే దానికి ఓకే. మన ఊర్లో కూడా ఇదే స్కూల్లో చదివి అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, ఎక్కడనో కాదు, మీకు అందరికీ తెలియకపోవచ్చు. మా ఇంటి ముందట పాత ఇల్లు ఉండే, మా ఇంటి ముంగట కోమటోళ్ళ ఇల్లు అనేది ఉండే ఒకటి. వాళ్ళ పిల్లలు ఇక్కడనే చదువుకున్నారు, ఇదే స్కూల్లో చదువుకున్నారు. తర్వాత మళ్ళీ ఇక్కడనే మన ఇందూరు కాలేజీలోనే చదువుకున్నారు. ఆ కృష్ణమూర్తి వాళ్ళని అబ్బాయి వాళ్ళు అమెరికాలో పోయారు. ఓంకారం బిడ్డ కూడా ఇక్కడనే చదువుకుంది. సుమారుగా మన ఇండియా పైసలు ఒక ₹1 కోటి జీతం వస్తుంది నాకు, ఈ స్కూల్లో చదువుకున్న అమ్మాయి. మరి అట్లాంటి మనం ఇట్లా విద్య ఇవన్నీ చెప్పించినప్పుడు మన గ్రామ ప్రజలు కూడా మనము వాళ్ళకి డ్రెస్సులు అంటే డ్రెస్సులు, మధ్యాహ్న భోజనం, గవర్నమెంట్ ఎన్నో రకాలుగా సహకరిస్తుంది. ఆ విధంగా వాళ్ళకు కొందరికి వాస్తవానికి కొందరు అక్కడ దోలిస్టోళ్ళు ఆ స్తోమత కూడా లేదు, కానీ ఎందుకు ఏమో ఇక్కడ దోలరు, అక్కడ దోలుతారు. ఇక్కడ దోలి ఇక్కడ ఏమైనా చదువు రాదంటే అది ఏ టీచరో మరి ఇంగ్లీష్ రాదా, లేకపోతే మ్యాథ్స్ రాదా, లేకపోతే సోషల్ రాదా, ఏది రాకపోతే వాళ్ళను మనం ఏఎస్సి చైర్మన్ వాళ్ళు ఉన్నారు, మెంబర్లు ఉన్నారు, సర్పంచ్ నేనున్నా, ఉప సర్పంచ్ ఉన్నాడు. చాలని అడుగుదాం, మనకు చదువు ఎందుకు మరి మా పిల్లలకి ఇట్లా చదువు వస్తలేదు కదా సార్, ఎందుకని మనం అందరం కూర్చోండి అడుగుదాం వాళ్ళకి, మీరు చదువు చెప్తలేరా, చెప్పినా వస్తలేదా ఏందనేది అడుగుదాం. అక్కడ రాందేముంది, ఇక్కడ రాందేముంది, అక్కడ స్పెషల్గా వచ్చిందేముంది. ఆ విషయంలో ఊరందరి ఇక్కడికి సభకైతే రాలేదు. వచ్చిన వాళ్ళు ఇళ్ళ పక్క పొన్న వాళ్ళందరికీ మీ అందరినీ కోరుకుంటున్నా, వాళ్ళందరికీ మీరు మా ఇంటి చుట్టూ ఒక 10 మంది చెప్పినా ఊరంతా చెప్పిన వాళ్ళం అవుతాం. మనం డబ్బులు ఇస్తున్నాము, అన్ని ఇస్తున్నాము, వాళ్ళకి ఫ్రీగా చదువు చెప్తున్నాం. అక్కడ పోతే వాడేడో స్కూల్ ఫీజు కట్టకపోతే బెంచ్ మీద లేడతాడు. అప్పుడు ఆ పిల్లలకు ఎట్లా ఉంటుంది? ఆ విధంగా అందరూ ఇక్కడనే చదువుకొని ఇక్కడనే మంచి టీచర్లు ఉన్నారు, అన్ని సబ్జెక్టులు ఉన్నారు, వాళ్ళని ఇక్కడనే చదివిద్దామని మనం ప్రజలకు తెలియజేస్తున్నాము. ఇకపోతే రేపు ఈ ఆగస్టు వచ్చే నెలలో కూడా స్పెషల్గా పిల్లలకు ఏంటి సార్ అది కొత్తగా మధ్యాహ్నం మీద పెడుతురు కదా, బ్రేక్ఫాస్ట్ కూడా ఉంటుంది. వచ్చే నెలలో ఓపెన్ అవుతుండొచ్చు, బహుశా వేరే కొన్ని జిల్లాలలో చేసారు, ఇక్కడ కూడా చేస్తారు. మన అందరము
సహకరిస్తేనే మన స్కూల్ బాగుపడుతుంది, మన స్కూల్ బాగుపడితేనే మన ఊరు బాగుపడుతుంది, మన ఊరు బాగుపడితేనే మన రాష్ట్రం బాగుపడుతుంది, మన రాష్ట్రం బాగుపడితేనే మన దేశం బాగుపడుతుంది. మన మనిషికి వెన్నెముక ఎలాంటిదో ఊరుకు స్కూల్ అసంటుంది. స్కూల్లో ఎంత మంచి స్టడీ, ఎక్కడైనా అమెరికాలో ఉన్న పిల్లాడు కూడా ఎక్కడ చదువుకున్నా అంటే బుస్సాపూర్లో చదువుకున్నా అని చెప్పిన రోజులు ఉన్నాయి. ఆ విధంగా మన పిల్లల్ని మన దగ్గర చదివించుకొని మనం మంచి విద్యను నేర్పించుకుందామని మన గ్రామ ప్రజలందరినీ కోరుకుంటూ, ఇకపోతే ఉపాధ్యాయులను ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు సార్. ఎందుకంటే మన విలేజ్లో ఏ విధంగా అయితే ఎల్లమ్మ బోనాలు తీస్తాం, ఏ విధంగా అయితే మొన్న కాశ్మీర్లో కాల్పు జరిగిన అది కూడా కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. మీకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా సార్. అయితే పిల్లల్ని కూడా మీరందరికీ ఒకటే నా కోరిక, మీరు ఇక్కడ ప్రోగ్రాంకు రమ్మంటే మొదలు మేము సరిగా చేయలేదు సార్, మేము మళ్ళా చేస్తామని మళ్ళా చేయడం జరిగింది. అందరూ చిన్న ప్రోగ్రాం ఉన్నా ఎవరంతా వాళ్ళు ఉరికొచ్చేసారు. ఈ విధంగా మీరు వచ్చే ఎగ్జామ్స్లో కూడా ఇప్పుడైతే ప్రోగ్రామ్స్కి ఎట్లా వచ్చారో అట్లా స్టడీలో 10th క్లాస్ వాళ్ళకు మరీ కోరుతున్నా, మీరు మంచిగా చదువుకొని మంచిగా పాస్ అయితే ఉపాధ్యాయులకు ఊరు తరఫున మాకు మంచి పేరు చేస్తారని కోరుకుంటున్నాం. వాళ్ళ తల్లిదండ్రులకు కూడా 10th క్లాస్ వాళ్ళకు కొద్దిగా ఈ సంవత్సరము కొద్దిగా వాళ్ళని ఇంటికి వచ్చినాక వాళ్ళకు 5 గంటలకు ఎప్పుడో ఒక టైం టేబుల్ అనేది మీరు మొదలు తల్లిదండ్రులు పెట్టుకుంటే పలానా టైంకి లేపాలి, వాళ్ళని చదివించాలనే ఉద్దేశం మనకుంటే మన పిల్లలు బాగుపడతారు. ఆ విధంగా మిమ్మల్ని కూడా కోరుకుంటున్నాం. మనము మన అందరి పైన ఉన్నది బాధ్యత, సార్ల పైన ఉన్నది, మా పైన ఉన్నది, తల్లిదండ్రుల పైన ఉన్నది, మనందరికంటే ఎక్కువ విద్యార్థుల పైన ఉన్నది. మీరు మంచి చదువుకొని మంచిగా బాగుపడితే మీరే భవిష్యత్తులో నేటి బాలురే రేపటి పౌరులు. ఇప్పుడు ఎక్కడో వాళ్ళు అమెరికా పోయిరట, వీళ్ళు లండన్ పోయిరట అని అనుకోగా వింటున్నాం. రేపు మీరే పోయి అమెరికాకో లండన్కో మీరే పోయి మీ అమ్మా నాన్నను కూడా మీరు అక్కడ చూపించే రోజులు వస్తున్నాయి. మీరు మంచిగా చదువుకొని మంచి పేరు తెచ్చుకుంటే అంతకంటే ఎక్కువ ఇంకేముంటుంది. మంచి ఉద్యోగాలు చేసుకొని మంచిగా ఉంటే మేము కోరుకునేది కూడా అదే, సార్లు ఉపాధ్యాయులు కూడా అదే. మీకు మంచి మన్నికైన స్టడీ మంచి పంతులను ఇచ్చినాం మీకు, ఏదంటే అది ఎసొంటోళ్ళు అంటే అటుసొంటోళ్ళకు ఊరు మీకు అన్ని విధాల సౌలభ్యం ఉన్నది. మంచి ఆలోచనతోటి ముందుకు పోయి మన ఊరుకు 10th క్లాస్ వాళ్ళు స్పెషల్గా ఈసారి 100కి 100% పాస్ అయ్యారు. అది కాదు, ఇప్పుడు వచ్చే 10th క్లాసు మెరిట్ కొట్టాలి. ఆ విధంగా మీరు ముందుకు వస్తే మేమందరం సంతోషిస్తాం. పోతే బాలుర కన్నా అమ్మాయిలే కొద్దిగా ఎక్కువ ఉన్నారని తెలిసింది. బాలురైనా అమ్మాయిలైనా ముందుకు పోయి మీరు ఒక డిస్టిక్లో ఫస్ట్ వచ్చిర్రా, మన ఊరు డిస్టిక్ మొత్తం వెళ్ళిపోతుంది. మీరు ఆ విధంగా చదువుకుంటారని, అదేవిధంగా సార్లు కూడా ఉపాధ్యాయులు కూడా కొద్దిగా 10th క్లాస్ వాళ్ళను కొద్దిగా టైంకి మీరు ఫోన్లు చేసి లేపంగా విన్నాం సార్ మీరు కొద్దిగా వాళ్ళకు ముందు పోయే ప్రయత్నం చేస్తారని కోరుకుంటూ ఇంతటితో ఉపన్యాసం ముగించుకుంటున్నాం సార్.